గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఉపాధ్యాయ ఖాళీలు 1600 మనకు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్. చిగురిస్తున్న మెగా డిఎస్సి ఆశలు. చూడండి, కూటమి అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తానని మరి ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మరి ప్రస్తుతం అనుకున్న విధంగానే మరి ఎలక్షన్స్లో ఎవరు చంద్రబాబు నాయుడు గారు గెలుపొందడం, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అంటే బుధవారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి మాట ప్రకారమే డిఎస్సి పైనే తొలి సంతకం చేస్తారని మరి పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. మరి ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 3 రోజులుగా కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించే పనిలో ప్రారంభించారు. 2 డిఈఓ కార్యాలయాలతో పాటు ఇతర సిబ్బంది రోజంతా కూడా కష్టపడి చివరకు 53 మండలాలలో మరి 1600 హెచ్జిటి పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా గుర్తించారు. చూడండి, హెచ్జిటి పోస్టులు బాగా పెరిగేటువంటి అవకాశము ఉంది. మరి కాబట్టి మనకు ఇంకా ఎస్ఏ పోస్టులు ఎంతవరకు ఏ మేరకు పెరుగుతాయి అనేటువంటి సమాచారం అయితే లేదు. కానీ ఆ సమాచారం కూడా మనకు త్వరలోనే తెలియబోతుంది. మరి అంటే అవి కూడా మనకు పెరిగేటువంటి అవకాశము ఉంటుంది. మరి గత ప్రభుత్వం మనకు 5 ఏళ్ల పాలన కొనసాగించినప్పటికీ కూడా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఏదో ఎన్నికల ముందు హడావిడి చేసేసి మరి నోటిఫికేషన్ విడుదల చేయడం, దానికి తక్కువ సమయం ఇవ్వడం, మరి నిరుద్యోగులంతా కూడా దానికోసము కోర్టులకు వెళ్ళి మరి స్టే తీసుకురావడం, ఇటువంటి విషయాలన్నీ కూడా జరగడం జరిగింది. మరి అందుకనే ఈ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మెగా డిఎస్సి నిర్వహిస్తానని అతడు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, ఉపాధ్యాయ ఖాళీలు ఇన్ని ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా డిఎస్సికి ప్రిపేర్ కావాల్సినటువంటి సమయం ఇప్పుడు చాలా ఉంది. ఎందుకు అంటే తెలుసు కదా మీ అందరు, కొన్ని జీవోలు ఉన్నాయి, వాటన్ని రద్దు చేసి మన ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు. మరి వాటన్నిటిని ఒక గాడిలోకి పెట్టి మనకు డిఎస్సి నిర్వహించాలంటే ఎంతో కొంత సమయం ఖచ్చితంగా కావడం జరుగుతుంది. మరి ఆ లోపల మనమందరూ కూడా మరి డిఎస్సికి బాగా ప్రిపేర్ కావడానికి ప్రయత్నించాలి. మరి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతారని నేను కోరుకుంటున్నాను.